హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నీతి ఆయోగ్ అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడంలో గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్: దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించడం. నెక్స్ట్ ఆప్షన్: కేంద్రీకృత ప్రణాళిక విధానంకు బదులు క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వికేంద్రీకృత ప్రణాళిక విధానంను అమలు పరచడం కొరకు. నెక్స్ట్ ఆప్షన్: ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడం కొరకు. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ ఏర్పాటుకు సంబంధించి సరి అయిన అంశాలు. సరి అయిన నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్: నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిధుల కేటాయింపులు ఎవరి నేతృత్వంలో చేస్తున్నారు? నిధుల కేటాయింపు అనేది కేంద్ర ఆర్థిక మంత్రి వీరి యొక్క నేతృత్వంలో చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది స్టేట్మెంట్స్లలో సరి అయినటువంటివి ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరి అయినటువంటివి ఏమిటి? ఆన్సర్: ప్రణాళికా సంఘం జాతీయాభివృద్ధి మండలికి జవాబుదారీ. జాతీయాభివృద్ధి మండలిలో అన్ని రాష్ట్రాల మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులు. అదేవిధంగా నీతి ఆయోగ్ పాలక మండలికి జవాబుదారీగా ఉండును. ఈ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులుగా ఉంటారు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: నీతి ఆయోగ్కు సంబంధించి సరి అయిన వాక్యను గుర్తించండి. సరి అయినటువంటి వాటిని మనం ఇక్కడ గుర్తించడం చూద్దాము. సరి అయినటువంటివి ఏంటంటే నీతి ఆయోగ్ అనగా భారత పరివర్తన జాతీయ సంస్థ అని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ భారతీయతతో కూడిన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రివర్గం ఈ తీర్మానంలో పేర్కొంది. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది స్టేట్మెంట్స్లలో సరి అయినటువంటిది ఏమిటి? సరి అయినటువంటివి ఏమిటి? ఆన్సర్: నీతి ఆయోగ్కు మూడంచెల వ్యవస్థ ఉంటుంది మరియు సంస్థాగత విధానం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా నీతి ఆయోగ్లో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూడడానికి ప్రాంతీయ మండళ్ళు అనేవి ఉంటాయి. ఇవి రెండు కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్స్, కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది స్టేట్మెంట్స్లో సరి అయినది ఏమిటి? సరి అయినటువంటి వాటిని మనం ఇక్కడ గుర్తించడము. సరి అయినటువంటివి ఏంటంటే ప్రణాళికా సంఘం ముందు విధానాలను రూపొందిస్తుంది, ఆ తర్వాత నిధుల కేటాయింపు కొరకు రాష్ట్రాలను సంప్రదిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్: నీతి ఆయోగ్ కేవలం విధానాలను మాత్రమే రూపొందిస్తుంది, దీనికి నిధులు కేటాయించే అధికారం అనేది ఇవ్వలేదు. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ఈ కింది స్టేట్మెంట్స్లలో సరి అయినటువంటివి ఏమిటి? సరి అయినటువంటివి ఏంటంటే దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలకు చెందినటువంటి వారిని ఇద్దరిని పార్ట్ టైం సభ్యులుగా నీతి ఆయోగ్లో ప్రధాని నియమిస్తారు. వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులను ప్రధాని ప్రత్యేకంగా నీతి ఆయోగ్ సమావేశాలకు ఆహ్వానిస్తాడు. ఇవి రెండు కూడా సరి అయిన స్టేట్మెంట్స్. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: అరవింద్ పనగారియాకు సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి? ఆన్సర్: సరి అయినటువంటివి ఏంటంటే అరవింద్ పనగారియాకు సంబంధించి ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందారు అరవింద్ పనగారియా గారు. అదేవిధంగా గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్లో చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. ఇంకా ఇటీవల భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇవన్నీ కూడా అరవింద్ పనగారియాకు సంబంధించి సరి అయిన అంశాలు, సరి అయిన స్టేట్మెంట్స్. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: వై గ్రోత్ మ్యాటర్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్: అరవింద్ పనగారియా ఇంకా జగదీష్ భగవతి, ఇద్దరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియా ద ఎమర్జింగ్ జైంట్ గ్రంథ రచయిత ఎవరు?
నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ద ఎమర్జింగ్ జైంట్ గ్రంథ రచయిత ఎవరు? దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ ట్రేడ్ ఏరియాస్ అండ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్, ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అరవింద్ పనగారియా. అదేవిధంగా రూపా దుట్టగుప్తా. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ రెండవ సమావేశం ఎప్పుడు జరిగింది? నీతి ఆయోగ్ యొక్క రెండవ సమావేశం అనేది 2015 జూలై 15వ తేదీన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్పై హేతుబద్ధమైన దృక్పథంను లేదా సూచనలను చేయడానికి నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడినటువంటి ఒక ఉపసంఘంను నియమించాడు. అది ఎప్పుడు? ఆన్సర్ 2015 మార్చి 9వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రుల ఉపసంఘంకు సంబంధించి సరి అయినటువంటివి ఏమిటి? ఆన్సర్, ఈ ఉపసంఘంకు కన్వీనర్గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉపసంఘంకు సమన్వయకర్తగా నీతి ఆయోగ్ CEO వ్యవహరించును. ఇవి రెండు ఆప్షన్స్ కూడా సరి అయినవి. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి అయిన వ్యాఖ్యను గుర్తించండి. ఇక్కడ సరి అయినటువంటివి ఏంటో మనం ఇక్కడ గుర్తించడము. ఈ ఉపసంఘంలో అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సభ్యుడు. ఈ ఉపసంఘంలో సభ్యత్వం గల ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. ఈ ఉపసంఘంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నవి. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలలో సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనం ఇక్కడ సరి అయినటువంటి దాన్ని గుర్తించడము చూద్దాము. ఇక్కడ సరి అయినటువంటివి ఏంటంటే ముఖ్యమంత్రుల ఉపసంఘం మొదటి సమావేశం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ భవన్లో 2015 మార్చి 27వ తేదీన జరిగింది. ఈ ముఖ్యమంత్రుల ఉపసంఘం తన నివేదికను 2015 అక్టోబర్లో సమర్పించింది. ఈ ఉపసంఘంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు సభ్యుడు. ఇవన్నీ కూడా సరి అయిన స్టేట్మెంట్స్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్పై నీతి ఆయోగ్ ఎప్పుడు ముఖ్యమంత్రుల ఉపసంఘంను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, 2015 మార్చి 9వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి అయిన వాక్యను గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరి అయినటువంటి వాక్యాన్ని మనం గుర్తించడము. ఇక్కడ ఏంటంటే ఏ సబ్ గ్రూప్ ఆఫ్ CMs ఆన్ స్కిల్ డెవలప్మెంట్. దీని ఆన్సర్ ఏంటంటే ఈ ఉపసంఘంకు మొదట 2015 మార్చి 9వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రిని కన్వీనర్గా నియమించారు. ఈ ఉపసంఘంకు సమన్వయకర్తగా నీతి ఆయోగ్ CEO వ్యవహరిస్తారు. 2015 మార్చి 24వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రి స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రిని ఈ ఉపసంఘంకు కన్వీనర్గా నియమించారు. ఇంకా ఈ ఉపసంఘం 2015 అక్టోబర్లో తన నివేదికను సమర్పించింది. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి కానటువంటి వ్యాఖ్యను గుర్తించండి. సరి కానటువంటి దాన్ని మనం ఇక్కడ గుర్తించడము. సరి కానటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇది ఏ సబ్ గ్రూప్ ఆఫ్ CMs ఆన్ స్కిల్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి సరి కానటువంటి అంశం అవేంటంటే సరి కానటువంటివి ఏంటంటే
ఈ ఉపసంఘంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు కాదు. ఈ ఉపసంఘంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా సభ్యత్వం అనేది లేదు అనేది సరికానటువంటిది. సరి అయినటువంటివి ఏంటంటే ఈ ఉపసంఘంలో 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు. ఈ ఉపసంఘంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గారు సభ్యుడు. ఇవి సరి అయిన స్టేట్మెంట్స్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ స్వచ్ఛ భారత్ అభియాన్పై ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రుల ఉపసంఘంనకు మొదటి కన్వీనర్గా వ్యవహరించింది ఎవరు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు మొదట కన్వీనర్గా వ్యవహరించారు వీరు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరి అయిన వ్యాఖ్యను గుర్తించండి. అంశం ఇక్కడ ఏంటంటే ఏ సబ్ గ్రూప్ ఆఫ్ సీఎంస్ ఆన్ స్వచ్ఛ భారత్ అభియాన్. దీనికి సంబంధించి సరి అయినటువంటి వ్యాఖ్యను మనం గుర్తించడము. సరి అయినటువంటివి ఏంటంటే ఈ ఉపసంఘంను 2015 మార్చి 9వ తేదీన ఏర్పాటు చేశారు. 2014 మార్చి 24వ తేదీన, మార్చి 24న కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్ చంద్రబాబు నాయుడు కన్వీనర్గా నియమించబడ్డాడు. ఈ ఉపసంఘం తన నివేదికను 2015 అక్టోబర్లో సమర్పించింది. ఇవన్నీ కూడా సరి అయిన స్టేట్మెంట్స్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ ఎన్ని అంశాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ 3 అంశాలపై. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ ఎన్ని అంశాలపై టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది? ఎన్ని అంశాలపై? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 2 అంశాలపై. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ ఏ అంశాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘంలను నియమించింది? ఆన్సర్ కేంద్ర ప్రయోజిత పథకాలు, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ అంశాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘంను నియమించింది నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏ 2 అంశాలపై నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయలేదు? ఆ 2 అంశాలు ఏమిటి? ఆ 2 అంశాలు అవేంటంటే మౌలిక వసతుల కల్పన, మేక్ ఇన్ ఇండియా అనే అంశాలపై. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ వ్యవసాయ అభివృద్ధిపై ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించేది ఎవరు? ఆన్సర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2015 సంవత్సరం మార్చి 16వ తేదీన ఏర్పాటు చేశారు.